ఇప్పుడు మనం ఆన్లైన్లో ఆల్రెడీ ఒక యూట్యూబ్లోనో లేదా ఫేస్బుక్లోనో ఎక్కడ ఒక చోట మనకు వీడియో అనేది ఉంది. ఆ వీడియో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క యూఆర్ఎల్ లింక్ని కనుక ఓకే ఇప్పుడు మనకి ఇది వస్తుంది అన్నమాట. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు క్లోజ్ చేసేసండి, మనకు అవసరం లేదు. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లింక్లోకి వెళ్ళండి, ఆన్లైన్ వీడియోస్ అని. ఆన్లైన్ వీడియోస్లోకి వెళ్తానే మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ Ctrl+V ఇచ్చి పేస్ట్ చేసేసండి. Ctrl+V ఇచ్చి పేస్ట్ చేసేసండి. ఎప్పుడైతే మీరు పేస్ట్ చేస్తారో ఇక్కడ ఇన్సర్ట్ అని అడుగుతుంది, ఇన్సర్ట్ ఇచ్చేసింది. ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ అని ఇస్తారో ఇక్కడ ఆ వీడియో అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క వీడియోలోకి వెళ్ళి ప్లే అవుతుంది అన్నమాట. అలాగా మనకి ఈ యొక్క ఆన్లైన్ వీడియో అనేది వర్క్ అవుతుంది, వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఓకే అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ రాసినప్పుడు దానికి రిలేటెడ్గా మీకు వీడియో అనేది కూడా ప్రజెంట్ చేయాలి అంటే ఈ యొక్క ఆన్లైన్ వీడియో అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లింక్ అంటే ఏంటంటే హైపర్ లింక్ అంటాం. హైపర్ లింక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక టెక్స్ట్ ఉంది, ఆల్రెడీ ఉన్నటువంటి టెక్స్ట్ని నేను ఏం చేస్తాను, ఇంకొక ఆల్రెడీ ఏదైతే ఫైల్ ఎగ్జిస్టింగ్ ఉంటుందో, ఎగ్జిస్టింగ్ అంటే నేను క్లోజ్ చేసిన ఫైల్కి ఈ యొక్క కంటెంట్కి లింక్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క లింక్ పైన మనం క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఆ యొక్క ఫైల్ అనేది రీఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క లైన్లో కొంత టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు ఇక్కడ లింక్లోకి వెళ్ళండి. లింక్లోకి వెళ్తానే మీకు ఇలాగా వస్తుంది, ఎగ్జిస్టింగ్ ఫైల్ వెబ్ పేజ్ అని అడుగుతుంది. ఇక్కడ కరెంట్ ఫోల్డర్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు నాకు డెస్క్టాప్లో ఫోల్డర్ ఉంది అనుకోండి, డెస్క్టాప్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏ ఫోల్డర్ అయితే మీరు లింక్ ఇవ్వాలి అనుకుంటారో జస్ట్ మీరు ఆ ఫోల్డర్ని ఇవ్వండి. నేను సపోజ్ ఇక్కడ C లాంగ్వేజ్ అని ఇస్తాను, జస్ట్ ఓకే చేయండి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ యొక్క దాన్ని మీరు ఇక్కడ ఇచ్చారో మీకు ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అని వచ్చింది కదా, అక్కడ క్లిక్ ఇన్సర్ట్ అని మీకు ఇక్కడ హైపర్ లింక్ ఒకటి జనరేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ కనుక కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకుంటే మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది అక్కడ ప్లేస్కి వెళ్తే. ఇప్పుడు మీకు ఏదైతే లింక్ ఇచ్చారో ఆ యొక్క C లాంగ్వేజ్ అనే ఫైల్ మనకు ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఓకే చూడండి C లాంగ్వేజ్. ఇప్పుడు C లాంగ్వేజ్ అంటే మనం ఏ ఫైల్ని అయితే మనం ఇలాగ లింక్ చేస్తామో అది మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా, ఇలాగ మనకి ఈ యొక్క లింక్ అన్నటువంటి ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. దీనికి షార్ట్కట్ కీ ఏంటంటే Ctrl+K అన్నమాట. Ctrl+K హైపర్ లింక్కి Ctrl+K అన్నమాట.